ఉండాలి. ఏమన్నా రేషం ఉన్న ఏదైనా రేవంత్ పేరులో ఆయనకు రేషం ఉంటే కదా. బండి సంజయ్ అభిమానులకు అట్లా కాదు, రేషన్ అంటే రోడ్ల మీద ఒక్క నిమిషం ఎన్ని కేసులు అండి ఎన్ని ఎఫ్ఐఆర్ ఒక్క దాంట్లో చాతనవుతుందా మీకు? అరే ఒక్క చాతనవుతున్నదా? నువ్వు వర్త పడొచ్చు కాక. నేనేమంటున్నా బీజేపీ నాయకుల అభిమానులు నేను వెంకటస్వామి గారు చాలా బాగున్నాయి కదా బట్టె భజన పడుతున్నావు కదా, నువ్వు బట్టె భజన పడుతున్నావు. కేటీఆర్ నా వీక్ అన్నాడు, వీక్కుర్రా మీరు? ఏమన్నా వీకిరా? బండి సంజయ్కి ఏం మాట్లాడు? తాడు శ్రీనివాస్ గారు డైరెక్షన్ ఉంది. నిన్నటిదాకా సంస్కారం గురించి మాట్లాడి ఇప్పుడు సంస్కారం మాట్లాడుతున్నా. నేనేమంటున్నా, నిన్నటిదాకా భారతీయ జనతా పార్టీ అంటే సంస్కారం కాదన్నా. నేనేమంటున్నా, సాంప్రదాయక సంస్కారం ఉంది కాబట్టి, కాదన్నా సంస్కారం ఉంది కాబట్టి ఇయ్యాల మీరు ముస్లిం బాయ్ మీ వాడు స్టేట్మెంట్ ముల్లాలకు జీతాలు వేస్తాడట, సకాలంలో ఇయ్యాలట, పెన్షన్దారులు ఆత్మహత్య చేసుకోవాలి, పెన్షన్దారులు ఆత్మహత్య చేసుకోవాలి. ఎస్ఐ చచ్చిపోయా, కానిస్టేబుల్ చచ్చిపోయా, ఎంతమంది ఉద్యోగస్తులు చచ్చిపోయారండి పెన్షన్ అందక. అయిపోయినాయండి రిటైర్మెంట్ వాళ్ళు అదే మోడీ గారు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా మోడీ గారు సహాయం చేయకపోతే జీతాలు ఇయ్యలేవు. మేము కట్టిన 42 రైల్వే స్టేషన్లకు తొవ్వలు చక్కగా చేయమంటే కూడా చేస్తలేరు మీరు. మా చెల్లపల్లి రైల్వే స్టేషన్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్ ఈడ సికింద్రాబాద్ రోడ్డు జామ్ అవుతుంది, స్టేషన్ పెద్దగా అయింది ఎయిర్పోర్ట్ లాగా. కాచిగూడలో ఎయిర్పోర్ట్ లాగా స్టేషన్ అయింది రైల్వే స్టేషన్. ఇంకా రోడ్లు అప్రోచ్ రోడ్లు వేయండి మీకు చేతనైతే, ఇవి చేయండి, పని చేయండి. మేము తిట్టినా వర్తం, కేటీఆర్ తిట్టినా కేసీఆర్ తిట్టినా మేము వర్తము అంటే మీరేమన్నా తిన్నారేమో లోపాయికారి, మీ ఇద్దరు ఒకటయ్యేమో, మీ ఇద్దరు వర్తలు ఒకరినొకరు తిట్టుకుందామని అనుకుంటారేమో బీజేపీ నాయకులు. తప్పకుండా ఏం అవకాశం ఇచ్చిరు నీకు? ప్రభుత్వంలోకి వచ్చిరు, ఏ కేసులో నువ్వు లోపలే ఈ ఫార్ములా చేస్తావా? ప్రజలే అవకాశం ఇచ్చిరు, అవకాశం ఇచ్చి ఏం చేయగలుగుతున్నావు చెప్పండి. శరత్ గారు ఒక్క నిమిషం, వెంకటస్వామి గారు, తాడు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శరత్ గారు సార్ నేను మాట్లాడుతున్నా, అక్కడ వాళ్ళు ముగ్గురు తిట్టుకున్నట్టు మీరు తిట్టుకోకండి. వాళ్ళు ముగ్గురు తిట్టుకోవడం వద్దనే షో పెడితే మళ్ళీ మీరు ముగ్గురు తిట్టుకుంటే ఎట్లా? నేనేం తిట్టలేదు మిత్రమా, లేదు చెప్తున్నా. ఆపుతున్నా నేను. అవునవును ఆపుతున్నారు. అగ్రి తిట్టున్న వాళ్ళు ఆపుతున్నారు. సంస్కారం ఒక్క నిమిషం సార్. సార్ ఒక్క నిమిషం సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే అందరు చదువుకున్న వాళ్ళు, మేధావులు, ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు కాదు సార్. మనం ఒక ప్యానెల్లో కూర్చున్నప్పుడు ఎవరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ సమాధానం, మీకు సమయం వచ్చినప్పుడు సమాధానం ఇవ్వండి. అంతేగాని ఈ క్రాస్ టాక్ వల్ల ఏమవుతుందంటే మీరు ఎన్నో విలువైన విషయాలు చెప్తున్నారు, అవి ప్రజలకు చేరట్లేదు. దానివల్ల ఏం ప్రయోజనం చెప్పండి? ఇంత మంచి వేదిక దుర్వినియోగం అవుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఎందుకైందంటే కౌశిక్ రెడ్డి ఉద్యమంలో మానుకోటలో రాళ్ళేసిండన్న ఉద్యమకారుల మీద, అటువంటి వాడు మాట్లాడుతున్నట్ట మనం సపోర్ట్ చేయాలంట. చూడండి ఒక్క నిమిషం సార్, ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారు, నేను 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను సార్. ఇప్పుడు ఇటీవల జనగణనకు సంబంధించిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టింది. దొరల పర్సెంటేజ్ ఎంత 0.25%, రెడ్ల పర్సెంటేజ్ ఎంత 4%, లేకపోతే మ్యాక్సిమం అయితే 4.5. సరే వాళ్ళు ఇన్ఫ్లేట్ చేసి చెప్పుకుంటున్నారు. బీసీల పర్సెంటేజ్ ఇవాళ ఎంత ఉంది, ఎంత తక్కువగా చేసి చూపెట్టినారు. మీరు బీసీలలో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, మీరు కానీ బాలరాజు కానీ మా కత్తి వెంకటస్వామి కానీ. మేమంతానేమో బీసీల ఐక్యమై ఈ 3rd క్లాస్ వీళ్ళ ఈ ఉన్నత కులాల నుంచి ఈ అధికారం తీసేసి బీసీలు ఐక్యంగా అయ్యి బీసీ ముఖ్యమంత్రి ఏర్పడాలని మేమంతా కృషి చేస్తుంటే మీరు ఇంకా ఎందుకు ఈ దొరలకు ఈ రెడ్లకు ఊడిగాలు చేసుకుంటుంటున్నారండి? ఎంత రిక్వెస్ట్ చేస్తున్నారు చూడండి. పక్కనున్న వినండి ఒక్క నిమిషం ప్లీజ్, మీరు మధ్యలో మాట్లాడదు. పక్కనున్న తమిళనాడుని చూడండి మీరు ఒక్కసారి. విజయ్ ఎట్లాంటి ఒక ఉద్యమం తీసుకొచ్చినాడు. మీరందరూ ఐక్యం అయితే, మీలో కొంత రాజకీయ చైతన్యం వస్తే మీరు ఈ ఊడిగం చేయాల్సిన అవసరం ఉంటుందా? ఎన్నేళ్ల నుంచి మీరు సేవ చేస్తూ మీ వెంట్రుకలు నెరిసినా ఏంటిదండి? నిన్న కాక మొన్న వి హనుమంతరావుకు ఒక చైర్మన్ పోస్ట్ ఇచ్చినారు. రిటైర్డ్ అయిన శివధర్ రెడ్డికి
సెక్యూరిటీ అడ్వైజర్ పోస్ట్ ఇచ్చినాడు. వి హనుమంతరావు జీతం ₹1,00,000, జీతభత్యాలతో అంతా కలిపితే ఇంకో 50,000, ₹1,50,000. తర్వాత రిటైర్డ్ అయిన డీజీపీకి ఎవడన్నా చీఫ్ సెక్రటరీ క్యాడర్ పోస్ట్ ఇస్తారా? వాళ్ళకి అసలు ఏమైనా ఏ మాత్రమైన ఇంగిత జ్ఞానం ఉంది? ఎవడన్నా మాట్లాడినాడున్నాడా? చూడు, కేసీఆర్ ఏం చేసినాడు? రిటైర్డ్ అయిన చీఫ్ సెక్రటరీలందరికీ ఉద్యోగాలు ఇచ్చినాడు. ఎట్లా? రాజీవ్ శర్మ దగ్గర నుంచి, ఎస్కే జోషి దగ్గర నుంచి అందరికీ పునరావాసం కల్పించినాడు. రేవంత్ రెడ్డి గదే చేస్తున్నాడు కదా. శాంతి కుమార్ దగ్గర నుంచి, రామకృష్ణారావు దగ్గర నుంచి, మళ్ళీ డీజీపీలుగా రిటైర్ అయిన శివధర్ రెడ్డి ఆయన అనురాగ శర్మకి ఇచ్చినాడు. ఈయన మహేందర్ రెడ్డికి ఏమో టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్ట్ ఇచ్చినాడు. ఆ తర్వాత శివధర్ రెడ్డికి ఆయన లేకుంటే సెక్యూరిటీ నడవనట్టుగా, ఈ తెలంగాణ రాష్ట్రం సర్వనాశనమైనట్టుగా ఎక్కడ మాట్లాడుతున్నారండి మీరు? బీసీలు మీ న్యాయమైన భాగం కోసం మాట్లాడతారా? ఛానళ్లలోకి వచ్చేసేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు మన్ను పోసుకున్నాడు. అయినా అసలు కౌశిక్ రెడ్డి ఏ రకంగా ఉద్యమకారుడని ఆయనకు అన్ని అవకాశాలు కల్పిస్తున్నాడు. ఉద్యమం మీద మన్ను పోసిన సంగతి తెలదా? బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ నాయకులు ఎవ్వరు లేడు అంటే